This video is made for education purpose only. Do your own research before apply. Hello friends, welcome to our channel. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి సపోర్ట్ స్టాఫ్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 36,000 వరకు సాలరీ వస్తుంది. ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు అండ్ ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. జస్ట్ మీరు ఈమెయిల్ ద్వారా వాళ్ళకి రెజ్యూమే పంపిస్తే సరిపోతుంది. ఈ యొక్క వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి మంచి అవకాశం కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. ముందుగా మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మన హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సంస్థ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. మనకి ఈ సంస్థ ఎక్కడ ఉందంటే మన హైదరాబాద్లో సంగారెడ్డి లొకేషన్లో అయితే ఉందన్నమాట. ఇక్కడ పిన్ కోడ్ కూడా ఇచ్చారు, కాండి అని చెప్పేసి 502285 అని చెప్పేసి ఇచ్చారు. మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అయితే ఈ సంస్థ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తుంది కాబట్టి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. లైక్ మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా ఎలిజిబుల్ అయి తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి పోస్టులు ఏంటి ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. ఏంటి అంటే ఫార్ములేషన్ ఆర్ నానో ఫార్ములేషన్స్ డెవలప్మెంట్ ఫర్ డ్రగ్ డెలివరీ ప్రాజెక్ట్, టెక్నికల్ సపోర్ట్ గ్రేడ్ 3 అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకి సపోర్ట్ స్టాఫ్కి సంబంధించి టెక్నికల్ సపోర్ట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కింద అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోమెడికల్ ఇంజనీరింగ్, ఐఐటి హైదరాబాద్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి ఒక ఐఐటి హైదరాబాద్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అందులో మనకి బయోమెడికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఈ వేకెన్సీస్ని అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. సో ఈ వేకెన్సీస్కి సంబంధించి సెలెక్ట్ అయితే మీకు ఎవ్రీ మంత్ కూడా 28,000 ప్లస్ హెచ్ఆర్ఏ వచ్చేసి అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ మీకు 8,400 ఇవన్నీ కలుపుకుంటే మీకు ఎవ్రీ మంత్ ఎగ్జాక్ట్గా 36,400 రూపీస్ అనేది మీకు సాలరీ అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట. ఇది మనకి ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం మీకు ఇక్కడ ప్రాజెక్ట్ కింద యొక్క సాలరీ అనేది వీళ్ళు పే చేస్తున్నారు. సో మీకు ఇనీషియల్గా వచ్చేసి ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి దాదాపుగా మనకి 1 year అయితే ఉంటుంది. సో 1 year నుంచి మీకు ఇంకా వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఇంకా మీకు అప్ టు 3 years వరకు కూడా ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. మీకు దాదాపు ఏదైతే ప్రాజెక్ట్ పీరియడ్ మీకు మినిమం 6 to 11 months తీసుకుంటారు కదా, దాని తర్వాత మీకు ఎక్స్టెన్షన్ చేస్తూనే వెళ్తూ ఉంటారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఎవరు అప్లై చేయొచ్చు అండ్ ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఇక్కడ హౌ టు అప్లై అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ షుడ్ అప్లై విత్ దేర్ CV. సో CV అంటే ఏంటంటే కరికులం వీటే, లైక్ మనకి రెజ్యూమే ఉంటుంది కదా. సో రెజ్యూమే కావాలంటే శాంపుల్ రెజ్యూమే మీకు మన టెలిగ్రామ్లో ఉంటుంది, లేదంటే మీరు నార్మల్గా గూగుల్లో చూసినా మీకు చాలా దొరుకుతాయి. సో మీరు శాంపుల్ రెజ్యూమే నుంచి అక్కడ మీరు ప్రాపర్గా రెజ్యూమే మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, మీకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయి అంతా కూడా ప్రాపర్గా రెజ్యూమేలో అప్డేట్ చేసుకుని ఆ యొక్క రెజ్యూమేని ఇక్కడ మనకి ఏదైతే వాళ్ళు మెయిల్ అడ్రస్ ఇచ్చారో ఆ యొక్క మెయిల్ ఐడికి పంపిస్తే సరిపోతుంది. మెయిల్ అడ్రస్ నోట్ చేసుకోండి, enarm@bme.iithh.ac.in. ఈ యొక్క మెయిల్ ఐడికి మీరు అప్లికేషన్ ఈమెయిల్ ద్వారా వాళ్ళకి పంపాల్సి ఉంటుంది. మీరు సబ్జెక్ట్ అక్కడ ఉంటుంది కదా, ఈమెయిల్ పంపేటప్పుడు మీకు మొబైల్ యాప్లో మీరు చూస్తే 2 అడ్రస్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది అండ్ మీకు ఒక ప్లెయిన్ బాక్స్ ఉంటుంది. సో ప్లెయిన్ బాక్స్లో వచ్చేసి మీరు ఇక్కడ అటాచ్ ఫైల్ అని చెప్పేసి ఒక బటన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు రెజ్యూమే అప్లోడ్ చేయండి. చేసిన తర్వాత మీకు సబ్జెక్ట్ అని చెప్పేసి ఒక లైన్ ఉంటుంది. ఆ బాక్స్లో ఏం చేస్తారంటే మీరు ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు ఏంటి అంటే ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ గ్రేడ్ 3 అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ 3 అని చెప్పేసి ఇది యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ టైప్ చేయాలి. సో దాంతోపాటు మీరు ఏంటంటే రెజ్యూమేని అటాచ్ చేసి వాళ్ళకి పంపిస్తే సరిపోతుంది. మనకి లాస్ట్ డేట్ 30 April వరకు అయితే టైం ఉంది, ఎక్కువ టైం లేదు కాబట్టి వెంటనే అప్లై చేయండి. అండ్ మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి ఏంటి అంటే ద క్యాండిడేట్ షుడ్ ప్రొవైడ్ ఏ షార్ట్ జస్టిఫికేషన్ నోట్ టు సపోర్ట్
ఈజ్ ఆర్ హర్ క్యాండిడేట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. క్యాండిడేట్ హూ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద ఇంటర్వ్యూ బేస్డ్ ఆన్ ది మెరిట్ అండ్ ఎక్స్పీరియన్స్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ వయా ఈమెయిల్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ జాబ్స్కి మీకు ఏ విధంగా సెలెక్షన్ చేస్తారంటే, ఎవరైతే అప్లికేషన్ వాళ్ళకి మెయిల్ ద్వారా పంపిస్తారో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మీకు ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మీకు ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయ్యారా లేదా ఎలా తెలుస్తుందంటే, వాళ్ళు మీకు ఈమెయిల్ అయితే పంపిస్తారంట. కాబట్టి మీరు ఈమెయిల్ అనేది రెగ్యులర్గా అప్లై చేసిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉండాలి. సో దీనికి సంబంధించి వాళ్ళకి ఇక్కడ ఏమేం ఎలిజిబిలిటీ ఉండాలి, క్వాలిఫికేషన్స్ ఏమి ఇచ్చారు ఇక్కడ క్లియర్గా అయితే చూడండి. సో మనకి ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అర్హత ఏంటి అంటే, గ్రాడ్యుయేట్ ఇన్ ఫార్మసీ లేదా కెమిస్ట్రీ ఆర్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ లేదా నానో టెక్నాలజీ ఆర్ బయోమెడికల్ సైన్సెస్, ఈ యొక్క విభాగాల్లో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. కాకపోతే మీకు ఓన్లీ గ్రాడ్యుయేషన్ అర్హత ఉంటే మీకు మినిమం 3 years ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే ఇంకొకటి కూడా ఆర్ అని చెప్పేసి ఇచ్చారు. ఏంటి అంటే ఎంటెక్ కానీ, ఎంఎస్ కానీ, ఎంఎస్సి కానీ ఈ యొక్క క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క క్వాలిఫికేషన్స్ వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫార్మసీ, మెటీరియల్ సైన్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఆర్ నానో టెక్నాలజీ, బయోకెమిస్ట్రీ మీరు మినిమం 60% ఆఫ్ మార్క్స్తో పాస్ అయితే సరిపోతుంది. అయితే ఇక్కడ వాళ్ళు కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. లైక్ ఏంటి అంటే వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. నానో ఫార్ములేషన్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్కి సంబంధించి కానీ, ఫిజియోకెమికల్ క్యారెక్టరైజేషన్ టెక్నిక్స్కి సంబంధించి కానీ, అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆన్ ఫిజికల్, ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ సాల్వెంట్ కెమిస్ట్రీకి సంబంధించి కానీ. సో ఇక్కడ వాళ్ళకి సంబంధించి ఎవరికైతే ఈ యొక్క డిసిప్లిన్స్లో ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. కాకపోతే ఇది మనకి కంపల్సరీ అయితే కాదు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే గ్రాడ్యుయేషన్ వాళ్ళకి మాత్రం ఎక్స్పీరియన్స్ అడిగారు. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో డెఫినెట్గా అప్లికేషన్ వాళ్ళకి మెయిల్ చేసేసేయండి. షార్ట్ లిస్ట్ అయితే మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి రమ్మంటారు. ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది, మీరు జాబ్స్కి అయితే ఎంపిక అవ్వచ్చు అనమాట. సో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా 30 April కంటే ముందే మీరు మెయిల్ అనేది వాళ్ళకి పంపించేసేసండి. సో ఈ జాబ్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మనకి హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కూడా. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి.